హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక స్మాల్ డిజైన్ నేర్చుకుందాము. ఇది బిగినర్స్కి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దీనికి కావాల్సిన మెటీరియల్ 2 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, ఫ్లవర్ బీడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, సిజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఇక్కడ శారీకి నాట్ వేసుకున్నాము. ఇది రైట్ సైడ్ ఆఫ్ పళ్ళు రైట్ సైడ్ మనము స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఒకసారి లాక్ వేద్దాం. లాక్ వేసి 2 జాయింట్స్, ఇక్కడ 5 డబుల్ క్రోషా వేసుకుందాం. 1 2 3 4 5 డబుల్ క్రోషా వేసుకున్నాం కదా. ఇక్కడ 5 డబుల్ క్రోషా వేసుకున్నాక 1 2 3 చైన్స్ వేసుకుందాం. 3 చైన్స్ వేసుకొని ఇక్కడ మళ్ళీ 5 డబుల్ క్రోషా వేసుకుందాం. 1 2 3 4 5. ఇక్కడ 5 డబుల్ క్రోషా, 3 చైన్స్, 5 డబుల్ క్రోషా. ఇక్కడ ఒక ఫ్లవర్ బీడ్ తీసుకుందాం. ఈ ఫ్లవర్ బీడ్ తీసుకొని ఈ బీడ్లోంచి నీడిల్ పోనిచ్చి థ్రెడ్ని ఇలా బీడ్ లోపల నుంచి థ్రెడ్ని తీసి ఇక్కడ బీడ్కి లాక్ వేసుకోవాలి. ఓకే, లాక్ వేసుకొని మళ్ళీ ఇక్కడ 5 డబుల్ క్రోషా. ఇది 1 2 3 4 5. 3 చైన్స్, 1 2 3. ఇక్కడ 5 డబుల్ క్రోషా. 1 2 3 4 5. డబుల్ క్రోషా. ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్లవర్ బీడ్ తీసుకుందాం. బీడ్కి లాక్ వేసుకొని ఇక్కడ మళ్ళీ 5
డబుల్ క్రోషా వేసుకుందాం. 1 2 3 4 5. Three chains. 1 2 3. ఈ ఫ్లవర్ బీడ్ బదులు మీరు రౌండ్ బీడ్ కూడా తీసుకోవచ్చు. 1 2 3 4 5. మళ్ళీ 3 చైన్స్ రిపీటెడ్గా ఇలాగే వస్తుంది. ఓకే, ఇక్కడ లాక్ వేసుకొని 2 చైన్స్ వేసుకొని 5 డబుల్ క్రోషా, 3 చైన్స్, 5 డబుల్ క్రోషా, 1 బీడ్, 5 డబుల్ క్రోషా, 3 చైన్స్, 5 డబుల్ క్రోషా, 1 బీడ్. ఇలా రిపీటెడ్గా, అంటే ఒకటేమో కుచ్చు కోసం ఇక్కడ 3 చైన్స్, ఇక్కడ బీడ్, ఇక్కడ కుచ్చు, ఇక్కడ బీడ్, ఇక్కడ కుచ్చు. ఇది శారీ అంతా కూడా చివరి వరకు కూడా ఇలాగే వస్తుంది రిపీట్గా. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు వీడియో, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను చేసేది ముందరగా మీరు చూడొచ్చు. ఈ బిగినర్స్కి చాలా ఈజీ డిజైన్, ఇది ఈజీగా నేర్చుకోవచ్చు. నేను డబుల్ క్రోషా ఎలా వేయాలో, చైన్స్ ఎలా వేయాలో మీకు బేసిక్ 1 2 3లలో కూడా మీకు నేర్పించాను, అవి చూడండి. ఫైవ్ డబుల్ క్రోషా, 3 చైన్స్, ఇక్కడ 5 డబుల్ క్రోషా. మీరు శారీని పీకో చేయించేటప్పుడు నీట్గా చేయించుకోండి. ఈ పీకో నీట్గా ఉంటేనే మీరు కొంగు చక్కగా డిజైన్ చేసుకోగలుగుతారు. ఇది పీకో అంత బాగా రాలేదు, నాకు నీడిల్ దిగడానికి కష్టంగా ఉంటుంది. పళ్ళుకి చక్కగా పీకో చేయించుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక బీడ్ తీసుకుందాం. బీడ్కి ఇక్కడ లాక్ వేసుకోండి. ఇక్కడ 5 డబుల్ క్రోషా. ఇది పళ్ళు చివరి వరకు కూడా రిపీట్గా ఇలాగే వస్తుంది. ఇప్పుడు దాని మీద వేసుకున్న డిజైన్ శారీకి వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ శారీకి స్టార్ట్ చేశాను.
మీకు నేర్పించడం కోసం నేను లేస్ మీద అల్లి చూపించాను. శారీకి ఎలా ఉంటుందో మీరు చూడండి. 5 చైన్స్ వేసుకున్నాక ఇక్కడ మళ్ళీ 3 చైన్స్ 3 చైన్స్ 5 డబుల్ క్రోషా వేసుకున్నాక 3 చైన్స్ ఇక్కడ మళ్ళీ 5 డబుల్ క్రోషా 1 2 3 4 5 డబుల్ క్రోషా మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ బీడ్ బీడ్కి లాక్ చేసేసి మళ్ళీ ఇక్కడ 5 డబుల్ క్రోషా 1 2 3 4 5 డబుల్ క్రోషా నెక్స్ట్ 3 చైన్స్ 1 2 3 ఇది కుచ్చు కోసం ఒకటేమో బీడ్ ఒకటేమో కుచ్చు కోసం ఇక్కడ చైన్ ఇక్కడ 5 డబుల్ క్రోషా 1 2 3 4 5 నెక్స్ట్ బీడ్ బీడ్కి ఇలా లాక్ చేసుకొని ఇక్కడ నుంచి 5 డబుల్ క్రోషా వేసుకోవాలి 1 2 3 4 5 డబుల్ క్రోషా 3 చైన్స్ 1 2 3 ఇక్కడ మళ్ళీ 5 డబుల్ క్రోషా 1 2 3 4 5 తర్వాత 2 చైన్స్ వేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టండి ఇక్కడ ఎండ్ చివరికి జస్ట్ సింపుల్ డిజైన్ సింపుల్ బిగినర్స్కి
ఇది బాగుంటుంది. నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ చూడండి, ఇక్కడ 5 చైన్స్, సారీ 3 చైన్స్, ఇక్కడ 5 డబుల్ క్రోషా, జస్ట్ బీడ్, నెక్స్ట్ మళ్ళీ చైను, ఇక్కడ బీడ్ చైను, బీడ్ చైను. ఇదేంటంటే ఇది ఇక్కడ కుచ్చు పెట్టుకుంటాము ఆల్టర్నేట్గా. ఇక్కడ చైను బీడు, చైను బీడు, అంటే కుచ్చు బీడు, కుచ్చు బీడు, ఇలా. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి.